ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్గా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరించిన సూరిబాబు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ తమ్మి మన్సర్ యాదవ్ శ్రీనివాస్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలోని ప్రజలకు వైద్య విధాన పరిషత్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానని తెలిపారు. శ్రీకాకుళం డిసిహెచ్ఎస్గా పనిచేశాను. బికాజ్ ఆఫ్ డిసిహెచ్ఎస్గా కూడా చేశాను. బికాజ్ ఆఫ్ నాకు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నాకు ఒక 1.5-2 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్స్ అవడం వల్ల డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ని కలిసి సార్ని నా హెల్త్ ప్రాబ్లం చెప్పుకోవడం వల్ల నన్ను ఫిజిషియన్గా నందిగామ ఫిజిషియన్గా వేశారు. అక్కడ కూడా నా విధులు నిర్వర్తిస్తున్నాను. నా హెల్త్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నౌ ఐఎమ్ ఫిట్ టు డూ వర్క్ యాజ్ డిసిహెచ్ఎస్. ఐఎమ్ ఇన్ ఏ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ health wise also able to do all the work endorse to DCHS. కొత్తగా వచ్చాను కాబట్టి బై టేకింగ్ హెల్ప్ నా సహచర డిసిహెచ్ఎస్ గారి డిసిహెచ్ఎస్ గారి సహాయ సహకారాలతో ప్రకాశం జిల్లాని వీలైనంత ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రజలు, పబ్లిక్ అండ్ కన్సర్న్డ్ ఎంప్లాయీస్ కన్సర్న్డ్ విత్ డిసిహెచ్ఎస్ ఆఫీస్ కూడా సలహాలు ఇవ్వచ్చు. మంచి సలహాలు తప్పనిసరిగా పాటిస్తాం. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ఈరోజు కలవటం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిశాను. వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మంచి వైద్య విధానం సెకండరీ హెల్త్ ఆఫీస్ డిసిహెచ్ఎస్ ఆఫీస్ సెకండరీ హెల్త్కి కూడా మంచి పేరు తీసుకురావడం నా ముఖ్య ఉద్దేశం.